వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా అంశంపై డిస్కషన్ కొనసాగుతుంది. ఇవాళ నుంచి గుంటూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అధినేత, వైఎస్ఆర్సీపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున దీక్ష ప్రారంభించబోతున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు ప్రత్యేక హోదా సాధన కోసం. రామశర్మ, ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో ఇంకొకటి కూడా ఉందండి. ప్రత్యేక హోదా గురించి ఆలోచన చేస్తున్నాము అని చెప్పిన ఇప్పుడే మన ఆంజనేయుడు బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అది అని చెప్పి, దీనివల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. నిన్న మునికోటి తర్వాత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది దీని మీద నిరుద్యోగులు కూడా, ఇవాళ యువత కూడా ముందుకు వస్తూ ఉంది. ఎందుకు వస్తుందని చెప్పంటే, ప్రత్యేక హోదా కనుక వెనక్కి పోయినట్లయితే ఈ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆందోళనతో ఉన్నారు వాళ్ళు. చాలా పెద్ద ఆందోళనతో. మరొక కీలకమైన అసెస్మెంట్ ఏంటంటే, సామాజికంగా అనేక వస్తున్న సర్వేలు ఏంటంటే, గత కొన్నేళ్ళుగా దాదాపు 5 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాల కాలం నుంచి కావచ్చు, ఈ రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఆర్థిక మందగమన ఫలితం కావచ్చు, పెద్ద ఎత్తున నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగిపోతుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఎంబీఏ పూర్తి చేసిన, ఇతరత్ర ఉత్తమ డిగ్రీలు పొందిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు లేకే ఇంకా తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడే పరిస్థితి, ఇప్పటికీ వాళ్ళని పోషించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళు చదువు కోసం ఆయన రుణాలను తీర్చలేని పరిస్థితి కూడా తల్లిదండ్రులకు ఉంది. పరిస్థితి చాలా దిగజారుతుంది అనేది ఇక్కడ సమస్య. అందుకనే ఈ ప్రత్యేక హోదా అనేది ఒకటి రాగలిగితే కొద్దిగా పారిశ్రామికంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున ఏదైతే ఒక ఊపు వస్తుంది, ఆ ఊపులో కొందరికైనా ఉపాధి కలుగుతుందని ఒక రకమైన ఆశ. కొందరికే కాదండి, చాలా మందికి ఉపాధి జరుగుతుంది. ఎందుకంటే ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయండి. వాటితో పాటు చాలా నిరుద్యోగం ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఇది వస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, దాని మీద అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద ఎక్కువ ఆలోచన చేయట్లా. ఈయన ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు. అన్ని తర్వాత ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతి కూడా లేదు వీళ్ళకి. తర్వాత మీరు అన్నట్టుగా కాలేజీల్లో చదువుకున్న తర్వాత ఆ రుణాలు తేలేక, నేను మొన్న అనంతపూర్లో మా రాహుల్ 121 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పీకే కార్యక్రమం ఆయన ఉద్యోగుల్ని పీకేస్తా ఉన్నారు. ఇంకొకటి కూడా జరిగింది. మేము మొన్న రాహుల్ గాంధీ గారు అనంతపురం వచ్చారండి. రఘువీరారెడ్డి గారు ఒక ఇది ఏర్పాటు చేసిన దాంట్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఎంతోమంది ఎంబీఏలు ఎంసీఏలు చేసి మాకు ఏమీ ఉద్యోగం లేదు, మేమంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం, నిరుద్యోగ భృతి కూడా లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రత్యేక హోదా వలన మీరు దాన్ని ఒక చిన్న డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, లేకపోతే ప్రత్యేక హోదా ఒక్కటి వల్లనే అవుతుందా అని చెప్పనని, దయచేసి ఇటువంటి మాటల వల్ల ఏమవుతుందంటే ఈ ఆత్మహత్యలు కూడా జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు సరైనటువంటి హామీని ఇవ్వండి. ప్రత్యేక హోదా అనేటువంటిది తప్పనిసరిగా సంజీవినే. ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి, మీరు అక్కడ తమిళనాడులో పరిశ్రమలు వచ్చినాయి, లేకపోతే ఇంకో చోట పరిశ్రమలు వచ్చినాయి, అక్కడ పరిస్థితి వేరు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలటువంటి నిర్ణయాలు చేసింది. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ప్యాకేజీలు ఇచ్చింది. ఎయిమ్స్ పెట్టమని చెప్పిన మంగళగిరిలో చెప్తే ఈ రోజు వరకు మీరు ఇప్పటివరకు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మీరు మర్చిపోయేటట్లయితే, ఇంకోటి దుగ్గరాజపట్నం పోర్టులు, లేకపోతే ఎయిర్పోర్టులు, ఇటువంటివన్నిటికీ ఎయిర్పోర్టు అనగానే ఆయన ఎక్కడొక్కడ భూములు లాక్కోవటం తప్ప నిజంగా అక్కడ అవసరం ఉందా లేదా కూడా చూడకుండా ఓన్లీ భూముల కార్యక్రమాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనివల్ల ఇవాళ ఇక్కడ ప్రజలు శాంతి లేకుండా ఉన్నారు. ఎంతటి టెన్షన్లో ఉన్నారంటే అంతటి ఇబ్బందుల్లోనూ టెన్షన్స్లోనూ ఉన్నారు. నిన్న భోగాపురంలో కనుక చూసినట్లయితే ఆ ఎయిర్పోర్ట్ ఎందుకో ఏమిటో తెలియదు, చిన్నటువంటి వాళ్ళు, చిన్న ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. మొన్న మా ఒక్క నిమిషం సార్, రఘువీరారెడ్డి గారి మీటింగ్లో ఒక అమ్మాయి వచ్చి చెప్తా ఉంది, నాకు ఉన్నటువంటిది చిన్న సెంటు భూమి అండి, ఈ భూమిలో సగం ఇల్లు కట్టాను, ఈ సగం భూమిలో ఆపేశాను, మా పొట్టెందుకు కొడతారండి, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పని. నిన్న మిగతా ప్రతిపక్షాలు వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళందరూ అదే చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మేము చిన్నవాళ్ళం, మా ఇల్లు వదిలేసేయండి అని చెప్పని. దయచేసి ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రత్యేక హోదా ఇస్తాము, లేకపోతే ఇదిగో కొంచెం టైం పడుతుంది. వాళ్ళ ప్రయారిటీస్ని వదిలిపెట్టి మిగతా అంశాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనేది ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఆ రాజధాని గురించి ఇన్విటేషన్లు ఇవ్వడానికి తిరిగినటువంటి ఆయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా బలానా రోజున ఇస్తున్నాము అని ఒక మాట తీసుకుని కనుక వచ్చినట్టుంటే ఇవాళ నిజంగా పండగ ఇక్కడ జరిగేదండి. రాజధానికి పండగ కాదు, ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ గారి దగ్గర కనుక ఆయన తీస్తే ప్రజల పండగ జరిగేది. అంజనేయ రెడ్డి గారు, మేక్ ఇన్ ఇండియా అంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటప్పుడు దానికి కొన్ని రాష్ట్రాలు కానీ కొన్ని ప్రాంతాలు కానీ అవసరం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి దాంట్లో భాగంగానైనా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని చూసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లయితే విశాలమైన కోస్తా తీర ప్రాంతం ఉంది, ఈజీగా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఇంపోర్ట్స్ జరుగుతాయి. ఏదైతే ఇక్కడ తయారైన ఉత్పత్తులను కూడా చాలా సులభంగా ఇతర దేశాలకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ కోణంలో కూడా ఎందుకు చూడలేకపోతున్నారు? 1 by 1 ఇందాక గఫూర్ గారు మాట్లాడుతూ, మీరు రాష్ట్రాలకే 42% ఇచ్చేసాము, ఇంకా మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు చాలా పెద్ద ఎత్తున కోత జరిగింది, ఎన్ఆర్ఈజీపీకి కానీ లేదంటే హెల్త్ విషయంలో కానీ అని చెప్తున్నారు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రధానమంత్రి గారు
గుజరాత్కి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాలు పడే ఇబ్బందులు ఏమిటో వారికి బాగా తెలుసు. ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి దేహాన్ని కేంద్ర ప్రభుత్వం అడగకూడదనే ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్ ఫెడరల్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం కోసం వారు నిధులు పెద్ద ఎత్తున పెంచారు. పెంచిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాల డిస్క్రిప్షన్ వేటికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం చెప్పరు. మీరు ఈ నిధులు ఎన్ఆర్ఈజీపీకి పెట్టండి, లేదా మీరు ఈ నిధులు హెల్త్ విషయంలో పెట్టండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేదు. అందువల్ల చాలా ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్ ఫెడరల్ సిస్టమ్ అమలు జరపడం కోసం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలు బదలాయించారు. ఎందువల్లంటే వారు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రుల ఇబ్బందులు, రాష్ట్రాల ఇబ్బందులు వారికి తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున 42 నుంచి ఈరోజు సుమారు 50% నిధులు రాష్ట్రాలకు వస్తున్నాయి. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరగలేదు. రెండో వారు మేడం గారు మాట్లాడుతూ ఒకటి విషయం చెప్పారు. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి 70,000 కోట్లు మీరు ప్రత్యేక హోదా ఉండబట్టి ఇచ్చారు కదా, లేకుంటే ప్రకటించలేదు కదా అని అడుగుతున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా లేదు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉందిగా మీరు ఉండబట్టి ఇచ్చారన్నారు. వాళ్ళు ఉండబట్టి మీరు 70,000 కోట్లు ప్రకటించాలి, లేకుంటే అవకాశం లేదు అంటున్నారు. బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ హోదా లేకపోయినప్పటికీ కూడా 1,62,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంఘటన ఉంది. రెండోది ఒక నిమిషం ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ చాలా లోతుగా చర్చిస్తుందండి. చాలా ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నానండి. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఈజీగా ఉంటే, సులభంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాజకీయ లబ్ధి పొందుతాం కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపుతున్నారు? కొన్ని సాంకేతికపరమైన రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి విషయం ఆలోచిస్తారు. రెండో విషయం చాలా విషయాలు ఉన్నాయి, అది వేరే డిబేట్ అండి. చాలా విషయాలు నేను మళ్ళీ మాట్లాడుతాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుందండి. 25,000 కోట్ల రూపాయలు ప్రత్యేక హోదా లేకుండానే వస్తుంది. 25,000 మందికి ఉపాధి కలుగుతుంది. అక్కడ చేనేత క్లస్టర్ వస్తుంది, అక్కడ ప్రత్యేక హోదా లేదు, అయినా వస్తున్నాయి. మా ప్రాంతంలో సెజల్లో నెల్లూరు దగ్గర చాలా పరిశ్రమలు వస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమలు పెడుతున్నారు. ఆల్రెడీ కొన్ని పన్ను రాయితీలు ఉన్నాయండి. ప్రత్యేక హోదాకి సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని రాయితీలు ఇస్తున్నారు. రాయితీలు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అందువల్ల పరిశ్రమలు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే ప్రత్యేక హోదా రావద్దని చెప్పడం లేదు. ప్రత్యేక హోదా కోసం మా పార్టీ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నాము. చెప్పండి సార్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు గతంలోనే అనేక ప్రాంత చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు శ్రీహరి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ఆయన వాస్తవాల్ని గుర్తించడం లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు సమైక్యాంధ్ర ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర విభజన వల్ల ఈ రాష్ట్రం నష్టపోతుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం ఉండదు, బడ్జెట్లో లోటు ఉంటుంది. ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మన్మోహన్ సింగ్ గారు అప్పుడేమంటారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కాదు 10 సంవత్సరాలు ఇవ్వకపోతే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది బీజేపీ నాయకులు అన్నారు, మేమనడం కాదు. మరి ఈరోజు వచ్చేసి ప్రత్యేక హోదా ఎందుకు, మీకు పరిశ్రమలు వస్తున్నాయి కదా, మీకు అవి వస్తున్నాయి కదా అనేటువంటి పద్ధతిలో బొంకడం అనేటువంటిది. ఇప్పుడు చూపిస్తే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, నెల్లూరులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఇద్దరు కలిసి ఒక ఈస్టమన్ కలర్ పిక్చర్ పెడుతున్నారండి, ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. వాస్తవాలు ఏముండవు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న పని చేసుకోవడానికి కూడా నిధులు లేవు. నిధులు లేనటువంటి పరిస్థితిలో కేంద్రం ఆదుకోవాలా, కేంద్రం ఇవ్వడం లేదు. కేంద్రము బడ్జెట్ లోటు పూర్తి చేయలేంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవ్వమని చెప్తున్నారు. నీతి ఆయోగ్కు సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు పెట్టేటువంటి సంస్థ అండి అది. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఏముందండి, వాళ్ళు పెట్టేటువంటి కమిటీ అది. ప్రధానమంత్రి గారు నిర్ణయం చేస్తే నీతి ఆయోగ్ మంజూరు చేస్తుంది. ఇక్కడ ఇవ్వదలుచుకోలేదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే బీహార్కు 1,62,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు, ఎన్నికల కోసం ఇచ్చారు. మీరు రేపు 2019 జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు లేవు, 70,000 కోట్లు ప్రకటించారు. మీరు కానీ ప్రతి దాన్ని ఎన్నికలకి రాజకీయాలకు ముడిపెట్టొద్దండి దయచేసి. జమ్మూ కాశ్మీర్ 70,000 కోట్లు ప్రకటించారు. భాగస్వామ్య ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఉంది, మీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఆంధ్ర రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు మీరు గుర్తున్నాయా లేదా? ఆ హామీలు అమలు చేయడం కోసం ప్రత్యేక హోదా ఇస్తున్నారు. పోయిన నెలలో ఆంజనేయ రెడ్డి గారు ఒక్క మాట వినండి. సిపిఐ పార్టీ వాళ్ళు బంద్కు పిలిపించే బంద్ విజయవంతమైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంద్ పిలిపిస్తే ప్రజలే పాల్గొన్నారు. కాబట్టి ప్రజల హృదయాల్లో ఉండేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోకుండా పైపైన రాజకీయం చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. మీకు ప్రత్యేక హోదా ప్రకటన ముందు చేయించండి, మిగతా విషయాలు ఏమైనా మాట్లాడుకోండి. ఓకే ఓకే పద్మ గారు. శ్రీహరి గారు సమయం తక్కువ ఉందండి, ముగించండి త్వరగా. శ్రీహరి గారు చెప్పండి చెప్పండి మేడం. ఒకటి, ఇందాక బీహార్కు సంబంధించినటువంటి ప్రకటన గురించి మాట్లాడారు. ఇవాళ బీహార్కు సంబంధించినటువంటి ప్యాకేజీ ప్రకటించినప్పుడు కేంద్రం ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా ఒక ప్యాకేజీగా ప్రకటించారు. లెక్కలు చూస్తే ఇవ్వాల్సినటువంటి దానికంటే 5,000 కోట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి చెప్పినటువంటి మాట. ఏపీకి కూడా రేపు జరిగేది ఏంటంటే ప్యాకేజీ తోటి, ఒక భారీ ప్యాకేజీ పేరుతోటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ కోట్ల కింద లెక్క కట్టి మేము ఇంత ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. ఇది పచ్చి మోసం. ఇప్పటికే మోసం, ఏపీని మోసం చేశారు అటు బీజేపీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. ఒక మోసపూరితమైనగా ఈరోజు ప్రత్యేక హోదా నుంచి పక్కకు తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీ ఇవ్వండి, కానీ ప్రత్యేక హోదా అంతకంటే ముందు ఇవ్వండి. ప్యాకేజీ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇదేమి ఎవరి దయాదాక్షిణ్యాల మీద అడుగుతున్నది కాదు. ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చినటువంటి మాట, కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి విషయం, 14వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు కూడా మాట్లాడకుండా ఇవాళ నీతి ఆయోగ్ను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు తప్ప ప్యాకేజీల గురించి అడుగుతున్నారు తప్ప ప్రత్యేక హోదా గురించి అడగడం లేదు. నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్ళి కూడా మాకు హోదా కావాల్సిందే అనేటటువంటి మాట బాబు గారి నోటి నుంచి రాలేదు. కనుక వీళ్ళు అటు బీజేపీ ఇటు టీడీపీ కూడా ప్రత్యేక హోదా నుంచి పక్కకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ద్వారానైనా సరే ఈరోజు రాష్ట్ర ప్రజల ఆకాంక్షని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు అన్నా కూడా ఏపీ ప్రజలు అడుగుతున్నారు అన్న విషయం, ఏపీ ప్రజలు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు అనేటటువంటిది ఇవాళ మోడీ గారు గమనించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటున్నానమ్మా. ఈ విషయం ఆల్ ద బెస్ట్. శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా వారి దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో వారు ఏ కోరిక అయితే కోరుతున్నారో ప్రత్యేక హోదా కావాలని, మా పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తున్నాం. 4.5 ఏళ్ల చరిత్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఒక్క నేను ఐ కంప్లీట్లీ అడ్మిట్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను మీతో. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలనే ఉంటుంది, వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలనే ఉంటుంది. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏందని చెప్పంటే వెంకయ్యనాయుడు గారు కొన్ని కీలకమైన అంశాలు. ఇప్పుడు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత వరకు 14వ ఆర్థిక సంఘం ఉంది. కొన్ని నెలల తర్వాత నీతి ఆయోగ్ అనేది వచ్చింది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సులు 14వ ఆర్థిక సంఘం దగ్గర తీసుకెళ్లి ఒప్పించి ఆ మేరకు ప్రత్యేక హోదా మీద ఒక ప్రకటన తీసుకురావడానికి తగిన సమయం ఉంది. ఈ తగిన సమయంలో ఫాలోఅప్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఫాలోఅప్ చేయాల్సిన ఆ బీజేపీ మంత్రులు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, టీడీపీ ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఒక రకమైన ప్రశ్న. ఒక్కటే సార్, ఇప్పుడు నీతి ఆయోగ్ కానీ క్యాబినెట్కి కానీ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మన ఉత్తరాఖండ్కి కానివ్వండి, లేకపోతే హిమాచల్ ప్రదేశ్కి ఆ రోజున ఉన్నటువంటి వాజ్పేయి గారి గవర్నమెంట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడం జరిగింది. ఇవాళ కూడా దానికి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ ఒక్కటి ఉంది సార్, మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ ప్రత్యేక హోదా వలన ఆయనకి ఎటువంటి లాభం లేదు. ప్యాకేజీలు కనుక వస్తే వాళ్ళకి ప్యాకేజీలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ రోజున మీరు ఇది లేట్ చేస్తున్న కొద్ది ఏమనుకుంటున్నారంటే ప్యాకేజీలు వస్తే వీళ్ళకి లాభం ఉంటుందేమో అని చెప్పని అనుకుంటున్నారు. మేము అడుగుతున్నది ఒకటి, ఆంజనేయ రెడ్డి గారికి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేకపోయేటట్లయితే తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వీళ్ళని మేము అడిగేది ఏంటంటే రేపు మోడీ గారు 22వ తారీఖున వస్తున్నారు, దయచేసి మీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మోడీ గారికి ఇచ్చి దీని మీద ఒక ప్రకటన చేయించండి. ఇలా మోడీ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం కదా. చాలా సార్లు ప్రధానమంత్రిని రాష్ట్ర పార్టీ శాఖ కలిసింది, వారికి వివరించి చెప్పడం జరిగింది, ప్రజల్లో ఉండే ఆలోచన కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు ఈ ప్రత్యేక హోదా కావాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం శంకించాల్సిన అవసరం లేదండి. నేను కూడా అంటున్నానండి, ఇట్స్ నాట్ నీతి ఆయోగ్ సంబంధించి ఒక సమావేశాలు వరుసగా రెండు జరిగాయి. మన
మోడీని కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రెస్ మీట్ లో దాదాపు గంటన్నర ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా మాట్లాడలేదు. అని ఒక్క మాట కూడా రాలేదు. ఓకే, ఇది ఇవాళ హెడ్లైన్స్ షో. హెడ్లైన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన సుందరాం శర్మ గారికి ఏపీ కాంగ్రెస్ నుంచి వచ్చారు, అలాగే బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు వచ్చారు, కర్నూలు నుంచి వచ్చిన సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారికి ధన్యవాదాలు, అలాగే గుంటూరు నుంచి దీక్షా ప్రాంతం నుంచి వాసిరెడ్డి పద్మ గారు కూడా ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. రేపటి హెడ్లైన్స్ షోలో మళ్ళీ కలుసుకుందాం. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.